మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 39 మీరు తల్లిదండ్రి అవ్వాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో జనరల్గా జుట్టు రాలే సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే కొందరిలో జుట్టు రాలే సమస్యతో పాటు అసలు హెయిర్ గ్రోత్ అనేది కూడా ఉండదు. మరి దీనికి ఎలాంటి నూనె వాడితే పరిష్కారం లభిస్తుంది? పొడవైన జుట్టు కోసం మనం ఆయిల్ని ఎలా ఎంచుకోవాలి? వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్, లియో డైట్ స్పెషలిస్ట్ విక్రమాదిత్య గురూజీ ఉన్నారు. గురుగారు నమస్తే అండి. సూర్యోస్మిత. ఎప్పుడు జుట్టు గురించి అడుగుతూ ఉంటా. అయితే పొడవైన జుట్టు అసలు అంటే ఎక్కడా కనబడట్లేదు. జనరల్గా జెనెటికల్గా ఉంటే అది వస్తుందేమో పొడవైన జుట్టు, కానీ లాంగ్ హెయిర్ అనేది మనం చూడట్లేదు. ఎందుకు అసలు లాంగ్ హెయిర్ అనేది ఉండట్లేదు? ఎందుకు ఉండట్లేదు అనేది మీ జెనెటికల్ మోడిఫికేషన్ జరుగుతుంది. జీన్ మోడిఫైడ్ ఫుడ్స్లో పడిపోయాం మనం. విపరీతంగా జనం చెప్తూ ఉంటారు, మీకు జుట్టు పెరగడానికి ప్రోటీన్ సప్లిమెంట్స్ కావాలి, అది కావాలి, ఇది కావాలి, చాలా రకాలు చెప్పేస్తున్నారు. ఒకటి ఆలోచించండి, పూర్వం రోజుల్లో ఒక 100 ఏళ్ల క్రితం మనుషులు, మానవులు, వాళ్ళ యొక్క స్ట్రక్చర్, హైట్స్, అంటే యుగాలు వెనక్కి వెళితే మరీ భారీ కాయాలు ఉన్నాయి. ఈ కలియుగంలో తీసుకుంటే 2000 సంవత్సరాల క్రితం ఎలా ఉందో మనకు తెలియదు, 200 సంవత్సరాల క్రితం ఎలా ఉందో కూడా మనకు తెలియదు. కాకపోతే కొన్ని తరాలు, అంటే మా తాతయ్యలు ఒక 100 ఏళ్ల క్రితం ఉన్న మనుషులకి వాళ్ళ జీవన విధానానికి ఉన్నటువంటి మార్పు, అంటే ఇప్పుడున్నటువంటి తరుణంలో, అప్పట్లో అంటే సంపెంగ నూనెని మీసాలకి రాసుకునేంత, అంటే వాళ్ళకు ఉన్నటువంటి కేశ సంపద అంటే ఒక ఐశ్వర్యంగా కేశాలని మనం భావించాలి. సంపంగి నూనె అంత మంచిదా? అంటే ఒక అరోమాటిక్ అది. మీసాలు కూడా ఎందుకు రాస్తారు అంటే ఇక్కడ నుంచి వాసన త్వరగా, అంటే ఆ మనిషి యొక్క మానసిక స్థితిని ఉద్రేకాలకు లోనవ్వకుండా ఉంటుందని, మంచి సువాసన కోసం. అంతే తప్ప సంపెంగ నూనె రాస్తే మీసాలు బాగా పెరుగుతాయని ఏం కాదు, ఒక ఫ్రాగ్రెన్స్. అలాగే ఇంకా మనం జుట్టు విషయానికి వస్తే చాలా రకాలు, అంటే అసలు ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఇంత ఫెసిలిటీస్లో కన్నా అప్పుడు ఎక్కువ దాని మీద, అంటే నేను మా తాతయ్య గారిని చూశాను బాగా. ఆయన చాలా కర్లీ హెయిర్, అంటే నాకంటే వైట్ హెయిర్ వచ్చేసి పాడైపోయింది. కానీ మా తాతయ్య గారికి చనిపోయేంత వరకు కూడా పన్నూడలేదు, జుట్టు తెల్లబడలేదు. అంటే ఆయనకు ఒక డిసీజ్ ఉండేది, పొడ ముట్టుకుంటే కుష్టు వ్యాధి వస్తుంది, అంటే కట్టింగ్ అయిపోయి రాలిపోతాయి. ఆ ఒక్క హెల్త్ ఇష్యూ తప్ప, అంటే పొడపని కరవటం, టచ్ చేయడం జరగడం వల్ల ఆయనకు ప్రాబ్లం వచ్చింది. ఆ తప్ప మిగతావన్నీ చాలా స్ట్రాంగ్. కళ్ళజోడు వాడటం కానీ, అంటే ఆయన చనిపోయేంత వరకు కూడా పందు పళ్ళతో పళ్ళు తోముకునేవారు. ఇప్పటికీ మా నాన్నగారు పందు పళ్ళే. ఆయనకి కొంత, అంటే మా తాతయ్య గారి తర్వాత కొన్ని ఈయనకి బ్యాడ్ హ్యాబిట్స్ ఉండడం వల్ల హెల్త్ పాడైంది. అవన్నీ ఇప్పుడు మానేసిన తర్వాత మళ్ళీ అన్నీ రికవరీ అవుతుంది. మనం కొన్ని ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం, ప్రోస్టేట్ గ్రేడ్ నుంచి వెనక్కి తీసుకురావటం, ఇవన్నీ జరిగినాయి న్యాచురల్గా. ఆయన హెయిర్ కూడా రీగ్రోత్ అయ్యింది. అంటే రెగ్యులర్గా, అంటే మీరు రాసుకోవడానికి నూనెల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు న్యాచురల్గా కొబ్బరి నూనె తలకి, అంటే ఇప్పుడు మార్కెట్లో రకరకాల పోకళ్ళు, కొబ్బరి నూనెని ఇంటేక్, ఎక్కడ కూడా పూర్వం రోజుల్లో కొబ్బరి నూనె తాగడం అనేది ఎక్కడ కూడా శాస్త్రంలో లేదు. కొబ్బరి నూనె అనేది తలకి పైన అప్లికేషన్. అంటే కొన్ని ప్రాంతాల వారీగా కేరళ అంతా వెళితే మీరు వంటలన్నీ కూడా కొబ్బరి నూనెతో ఉంటాయి. అక్కడ దాని పంట విరివిగా ఉంటుంది కాబట్టి దానిని, ఇప్పుడు మనకి ఇక్కడ కేవలం తలకి రాసుకోవడానికి మాత్రమే సరిపోయే పంట ఉంది. తలకి రాసుకోవడానికి అయితే మనకి కొబ్బరి నూనెని ప్రిఫర్ చేసుకోవచ్చు. ప్రత్యేక పరిస్థితులలో ఆముదము నూనె తలకి రాయటానికి, అంటే విపరీతమైనటువంటి హీట్తో బాధపడే వాళ్ళ కోసం ఇలా ఆముదం నూనె రాసుకోవటం ఉంది. చిన్నపిల్లలకు కూడా రాస్తే మంచిది. అప్పుడే పుట్టిన పిల్లలకి దాంట్లో కొన్ని ఔషధ గుణాలు కలిపి మాడు మీద వేస్తారు, అక్కడ కొంచెం పెంకు గట్టిపడుతుందని చెప్పేసి అని వేస్తూ ఉంటారు. అలాగే తలస్నానం చేయించేటప్పుడు, నలుగు పెట్టేటప్పుడు అభ్యంగనం పైనుంచి కింద దాకా కూడా నువ్వుల నూనె రాస్తారు. చెవుల్లో నువ్వుల నూనె వేస్తారు, తలకు కూడా నువ్వుల నూనె, ఒళ్ళంతా కూడా నువ్వుల నూనె పెడతారు. అది శరీరంలో ఉండేటువంటి వాతాన్ని లాగేసుకుంటుంది. ఇక్కడ తలకి రాసుకునేటప్పుడు కొబ్బరి నూనెలో ఆ సాంద్రత తక్కువగా ఉండడం వల్ల, అంటే మన శరీరంలో పెరిగిపోయినటువంటి యాసిడ్స్ని, చుండ్రు ఇలాంటివన్నీ కూడా పోతాయని చెప్పేసి మనం కొబ్బరి నూనె వాడుతుంటాం. కొబ్బరి నూనె కన్నా సాంద్రత బాగా తక్కువగా ఉండి వ్యర్థాలను బాగా తీసుకునేది ఆముదం నూనె. దాన్ని కొంచెం వేడి చేసి పలుచగా చేసి దానిని తలకు పెడుతూ ఉంటారు. ఇప్పుడు ఆముదం అది బాగా జిడ్డుగా ఉంటుంది, వాసన పడదు, ఇలా మాట్లాడుతూ ఉంటాం.
ఇక రకరకాల ప్రాసెస్లు చాలా వచ్చేసినాయి మార్కెట్లోకి, వట్టి వేళ్లతో అయ్యేసి రకరకాల ఆయిల్స్. అవి మంచిదేనా గురూజీ? కొన్ని మెంతులు, కొన్ని మందార పువ్వు రేకలు, వట్టి వేళ్ళు, గోరింటాకు, రకరకాల గంధకచ్చూరాలని వేస్తారు, దాంట్లో ఆయిల్ పోస్తారు. ఇది ఒకటేంటంటే అది పర్మెంటేషన్ జరగాలి, ప్రాసెస్ చాలా పెద్దది. ఇప్పుడు చేసే సీసాల్లో పోసి పక్కన పెడితే రావట్లేదు, అలాగని మరగబెడితే. ఇప్పుడు బాటిల్స్ తయారు చేసి అమ్మే వాళ్ళు ఎవరూ కూడా దాన్ని ల్యాబ్ చేయించట్లేదు. ఆఫ్టర్ ల్యాబ్ ప్రాసెస్ జరిగిన తర్వాత దాని మీద ఇంకేం స్టడీస్ ఏమి ఉండట్లే. ఇవి మరగబెడితే మంచిది అని చెప్పారు. ఏ స్టిమ్లో ఇప్పుడు చేసేటువంటి స్టవ్స్ మీద వాటి మీద మరగబెడితే అది రాదు. కట్టెల పొయ్యి మీద పెట్టి చాలా ప్రాసెస్ మట్టి మూకుళ్ళలో చేయాలి. ఒక సింపుల్ హెయిర్ ఆయిల్ ఇంట్లో తయారు చేసుకోవడానికి ఒక చిన్న రెసిపీ చెప్పండి. ఇలాంటివన్నీ పెట్టుకోవద్దమ్మా. ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో రెగ్యులర్గా కొబ్బరి నూనె రాసుకోండి, అంతే. ఇక మీరు మిగతా అంటారా ఆ పొళ్ళన్నీ పౌడర్స్ చేసుకుని శుభ్రంగా పేస్ట్లా కలుపుకొని తలకు పెట్టుకుని వారానికి ఒకసారి తలని ఆరబెట్టుకోండి. కొబ్బరి నూనె తయారు చేయడం అనేది పెద్ద ప్రాసెస్. నేను స్టార్టింగ్లో చాలా చేసి వాటి రిజల్ట్స్ చూసిన తర్వాత ఒక్కొక్క దానికి ఒక్కొక్క రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే అది వేడెక్కిన తర్వాత సహజత్వాన్ని కోల్పోతుంది. దాన్ని నేను ల్యాబ్కి ఏం పంపలా, నేను కొన్ని రకాల ల్యాబ్ చేయించాను. కానీ ఇవి చెయ్యాలి అంటే చాలా ఎక్కువ ల్యాబ్ స్టడీస్ చేయాలి. అవి లేకుండా మనం ఇవన్నీ వేసి మరగబెట్టేస్తే రిజల్ట్స్ వచ్చేస్తాయి, జుట్టు బాగా పెరిగిపోద్ది. ఆడెవడో ర్యాబిట్ ఆయిల్ అని చెప్పేసి నమ్ముతాడు, బ్లడ్తో, ర్యాబిట్ బ్లడ్తో. ఇవన్నీ తప్పు, అలాన్నీ చేయొద్దు. న్యాచురల్గా అంటే మా ఇంట్లో నేను మా నాన్నగారిని, మా తాతయ్య గారిని, వీళ్ళందరినీ చూసున్నాను. వాళ్ళు శుభ్రంగా కొబ్బరి నూనె రాసుకునేవారు. కొబ్బరిని బాగా తినండి, మనకి తినడానికి కొబ్బరి అవసరం, అందుకని దేవుడికి కొట్టమన్నం పెట్టింది. అలాగే నువ్వులు కూడా డైలీ నువ్వులు తినండి. మీకు కాల్షియం బాగుంటే బాడీలో ఐరన్ బాగుంటుంది, ఐరన్ బాగుంటే జుట్టు ప్రొడక్షన్ కావాల్సినటువంటివన్నీ కూడా చేకూరుతాయి. మంచి ఆహారం తినండి, పోషక విలువలు ఉన్నటువంటి ఆహారాన్ని తినండి. కొబ్బరి నూనెని తలకు రాసుకోండి, అలాగే ఆముదం నూనెని రాసుకోండి. ఈ ఆయిల్ తయారు చేసే ప్రాసెస్ చాలా పెద్ద ప్రాసెస్. నేను ఒక ట్రై చేస్తున్నాను, వీలైతే మంచి అరోమాటిక్ ఫ్లేవర్ ఉన్నటువంటి ఆయిల్ నేను మీ ద్వారానే మన ప్రేక్షకులకు ఇచ్చే అవకాశం ఉంటుంది. నేను దాన్ని ట్రై చేశాను. అది కొంచెం ఇంకొక 1 or 2 monthsలో మన చేతికి వస్తుంది. జుట్టు పెరగాలంటే వెజిటబుల్ థెరపీలో ఏం జ్యూస్ తాగాలి? కొబ్బరి, గోరుచిక్కుళ్ళు బాగా పనిచేస్తుంది, అలాగే దొండకాయ బాగా పనిచేస్తుంది. కర్రీ అయినా తీసుకోవచ్చు. రెగ్యులర్గా మీరు తీసుకునే ఆహారంలో వీటిని విరివిగా ఉండేలా చూసుకోండి. అలాగే తలకి సంబంధించి బూడిద గుమ్మడికాయ వాడితే కూడా మీకు జుట్టు రాలటం తగ్గుతుంది, జుట్టు బాగా పెరుగుతుంది. బూడిద గుమ్మడికాయ జ్యూస్ చక్కటి ఇన్ఫర్మేషన్ గురూజీ. సో ఇంటర్నల్గా మనం ఏం తీసుకుంటాము, ఇంటేక్ ఏముంటుంది అనేదే పెద్ద మ్యాటర్ అవుతుంది. సో రకరకాల ఇంగ్రీడియంట్స్ కలిపి హెయిర్ ఆయిల్ తయారు చేసి వాడితే పెద్ద ఫలితం ఏమీ ఉండదు. కొబ్బరి నూనె మంచిది, కొబ్బరి నూనె వాడుకో. న్యాచురల్గా వచ్చినటువంటి కొబ్బరి నూనె అది రాసుకుంటే సరిపోతుంది. స్ట్రెస్ ఉండకుండా ఉంటాయి, జుట్టు రాలకుండా ఉంటుంది. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుందాం. ఫాలో అవ్వాలి. ధన్యవాదాలు. సూర్యోస్మితలే.